నాకు అన్నీ ఉండి మంత్రి గారు అన్నుండి పోలీసు అన్నుండి అంత ఉండి ఎవడు బతుకోడు బతుకుందని కాముకున్నా. నా బిజినెస్ లో వెళ్ళి పెడతారు వాడు పిచ్చ నా కొడుకు. వాడు అనుకుంటున్నాడు, నేను చెప్తున్నా ఆ షాప్ కాడ గనక గొడవ జరిగి కేసులు అయ్యి షాప్ని గనక వైరా పోలీసు వాళ్ళు కనుక బంద్ చెప్పి చూడు చూస్తా. అది కూడా ఏం మాట్లాడతారు? నా ప్రతి 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా, 20 మందిని పంపిస్తే గొడవ చేస్తా. ఎట్లా అమ్ముతారో చూస్తా. పాలవంచ నుంచి వచ్చేదా నీ అమ్మ ఖమ్మంలో పుట్టి పెరిగి చిన్నప్పటి నుంచి ఉండి అన్ని డక్క మొక్క తిని అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసి వచ్చి ఏమో ఎవడు బతుకోడు బతుకుతుందంటే ఈడి అవ్వమ్మంటే కొత్తలు నా సుల్లి పాలవంచ నుంచి వచ్చి ఏడా పెద్ద దారికారికి చేస్తారు లంచడుకు. ఇప్పుడే పంపే నా కొడుకు సాయంత్రకాలం షాపు కాడ 20 మంది పిల్లగాలు పెట్టి గొడవ చెప్పేసి చూడు ఏం బిగుతురో చూస్తావాడు. రమ్మను లంచడికి, దమ్మున్న లంచడికి రమ్మను సాయంత్రకాలం ఖమ్మం. ఏందనుకుంటున్నావు? లక్ష్మణరావు అంటే ఒక పంతులు అనుకుంటాను నేను. వాడి అబ్బా వద్దులేండి, ఎందుకు పెంచుకోవడం, ఎందుకు వదిలేదు? ఏ పెంచుకోవడం కాదు సిఆర్ గారు, నేను చెబుతున్నా మీరందరూ నష్టపోతారు వాడి వలన. నేను ఇప్పుడే పంపిస్తా 20 మంది పిల్లగాల్ని వెంకటాబాద్ షాప్ కాడికి పంపిస్తా. మీరు ఇప్పుడు అడిగి రండి, గొడవ చేయకపోతే చూడు, గొడవ చేయకపోతే చూడు. వాడి షాపులో వాళ్ళందరినీ మీరు ఎంత రద్దు చేస్తారో అంత రద్దు చేస్తా. పో పంపిపో నాన్న, పంపిపో, వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. 20 మంది పోయి రేటు మాట్లాడి పోయి గొడవ చెప్పు. నేను ఏసీపీ గారితో మాట్లాడతా, ఏం జరిగిందో చూస్తా. పో వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపో. వాడు అమ్మ ఫాల్తుకొద్దాం, వాడికి తెచ్చి ఏం జరగదు. పో చూస్తా. పొలగాళ్ళందరూ పంపించి ఎట్టెత్తుంది ఏందని చెప్పేసి మొత్తం అడుగు. పక్క షాపులో 300కి ఎత్తున్నారు, మీరు 380కి ఎట్టెత్తున్నారు, లంచంలో జేబులు అనడానికి వచ్చాను పంపి చూస్తా. సిఆర్ గారు నేను కూడా కథ మొదలు పెట్టకపోతే లాభం లేదు. ఏం జరిగిందో చూద్దు కానీ ఇక ఇప్పుడు నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్నాగా. చైతన్య వచ్చింది ఖమ్మం, వాసు గారు వచ్చారు ఖమ్మం ఇప్పుడే, వాళ్ళందరి ముందే మాట్లాడతాను నీతోని. సరే ఓకే చూస్తే ఇప్పుడు మీరు ఎంత బిజినెస్ చేస్తారు ఈ ఖమ్మంలో?